రాజకీయంగా ఎన్నో ఏళ్ళు సేవలు అందించారు పార్టీకి, ప్రజల్లో తిరిగారు. మీకు రావాల్సిన గుర్తింపు ఇంకా లేట్ అవుతా చివరి నిమిషంలో మీకు ఈ చైర్మన్ పదవి దక్కింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ చైర్మన్ అయిన సంధి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి డెవలప్మెంట్ ఇక్కడ చేశారు? నేను ఇప్పటిదాకా 91లో పాలిటిక్స్లోకి వచ్చానండి. ఒక రైతు అధ్యక్షుడిగా నేను కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో జేఏసీ కో-కన్వీనర్గా కూడా నేను ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఏది ఉండా ఆ పదవిని ఎంజాయ్ చేశాను. ఏదైతే ఆ రోజున నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి వ్యాపారం చేస్తూ ఉండా కూడా ఆ రోజున స్నేహితుల ఒత్తిడితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరున్నా లేకపోయినా మీరు చేసిన పని నిలవాలని పనిచేయడం మొదలుపెట్టారు, అంతే కదా? డాక్టర్ వర్గీస్ కురియన్ ఆయన లేడు, కానీ ప్రతి సంవత్సరం ఈ కృష్ణా జిల్లాలో ప్రతి పాల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుక జరుపుకుంటాం. కాకాని వెంకటరత్నం గారు ఆయన లేరు, కానీ 50 సంవత్సరాల క్రితం కృష్ణా మిల్కీ యూనియన్ పెట్టడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆ మహాన్ వ్యక్తి ఆయన జన్మదినోత్సవ వేడుకలు కృష్ణా మిల్కీ యూనియన్లో మా పాల సొసైటీలు అన్నీ కూడా 1000 పాల కేంద్రాల్లో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. అంటే మీరు పల్లె నిద్రలో ఏం చేశారు, లేదా పొద్దున్నే వెళ్ళి వాళ్ళని యాక్టివేట్ చేయడానికి, లేదంటే ఇట్లా ఇవ్వండి అని ఎన్ని గ్రామాలు తిరిగారు? ప్రప్రదంగా నేను ఇప్పటికి 475 గ్రామాల్లో తిరిగానండి. ఏ జిల్లాలో? కృష్ణా జిల్లాలో. అంటే ఆ యాక్టివ్గా లేవా అక్కడ? అంటే కాదండి, నేను వెళ్ళి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, నేను చైర్మన్ అయ్యా. అసలు క్షేత్రస్థాయిలో తెల్లవారుజాములు వేసి పాలు తీసుకొచ్చి రైతు తీసుకొస్తున్నాడు, రైతుకి ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, రైతుకి ఇంకేం కావాలి, ఏం కోరుకుంటున్నాడు, ఇంకేం చేయగలిగితే బెటర్గా ఉంటుంది. వీటితో పాటు రైతులకు సంబంధించి కూడా ఒక బీమా సౌకర్యం కల్పించారు. అవి కలగజేయడంలో భాగంగానే నేను ఈ గ్రామాలన్నీ కూడా తిరిగి పొద్దున్నే 5 వెళ్ళిపోవటం, 10 దాకా ఊళ్ళల్లో జిల్లా అంతా కూడా రోజుకు 2-3-4 ఊళ్ళు గడికి పెట్టుకోవడం, ఆ గ్రామాల్లో తిరగటం, 11 ఆఫీస్కి రావటం, ఈ రకంగా నా దైనందిన జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడున్న మిల్కీ యూనియన్స్కి అన్నిటికన్నా ఎక్కువ చరిత్ర, సంవత్సరాల అనుభవం ఉన్నది ఇదొక్కటే. ఖచ్చితంగానండి. తెలంగాణలో ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు మీ యూనియన్తో పోల్చుకుంటే? దీంట్లో ఎవరైనా ఆ రైతుకి పాలు ఇవ్వటానికి, రైతులకు డబ్బులు ఇవ్వటానికి ఇచ్చే సంస్థను ఏదైనా మేము ఆహ్వానిస్తాం. మేము దాంట్లో కాంపిటేటర్ అని ఎవరు అనుకోం. కానీ ఇవాళ కొత్తగా ఏలూరులో పాలల్లో కూడా కొంత సీసం, లెడ్ ఇట్లాంటి కొన్ని అవశేషాలు వస్తున్నాయని చెప్పి అంతుచిక్కని వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. దాంట్లో పాల విక్రయాల్లో కూడా ఉందని వార్తలు వినవస్తున్నాయి. దీంట్లో వాస్తవం అంతా మీ పాల విక్రయానికి మీరు 59 రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటున్నారు. శుద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి క్వాలిటీ టెస్టింగ్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీస్తూ ఉన్నారు? మేము అసలుకి 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ అవుతూ ఉంటాం. టెస్టులు చేయటంలో ప్రతిరోజు కూడా 54 టెస్టులు చేసి పాలు గ్రామంలో వచ్చినటువంటి పాలు ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మాకు లోపలికి వచ్చినాక కూడా మా సొసైటీలో చేసినా ఎక్కడ చేసినా అన్ని టెస్టులు చేసినాక మాత్రమే మేము యూనియన్లో పాలు తీసుకుంటాం తప్ప లేకపోతే ఒక్కటి కనుక అయినా సరే రిజెక్ట్ చేసేస్తాం పాలని. అందుకే వినియోగదారుడు కృష్ణా మిల్కీ యూనియన్ నమ్మకం. ఎక్కడా కూడా క్వాలిటీలో తేడా రాదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ రోల్ మోడల్, ఆయనకి డైరీ ఫామ్ హెరిటేజ్, మీ పోటీ వాళ్ళతో కూడానా? అది అక్కడ వరకు. దీంట్లో ఇది వ్యాపారం, ఇది సంస్థ, ఇది మా బాస్ రైతు. కృష్ణా మిల్కీ యూనియన్కి యజమాని రైతు. ఖచ్చితంగా దాంట్లో ఆ రైతుకి మాకు వ్యాపారంలో ఎవరైనా ఇప్పుడు 650 రూపాయలు మేము రేట్ ఇచ్చాము. మేము ఇచ్చినాక ఎవరైనా ఇచ్చారు. మా ఉద్దేశంలో మేము ఇవ్వటం ఒకటే కాదు, ఇప్పుడు మొన్న అమూల్ వచ్చింది, మేము 9 నెలల నుంచి ఏదైతే రేట్ ఇస్తున్నామో ఇప్పుడు అమూల్ వచ్చి కూడా ఆ రేట్ ఇచ్చింది.
అంటే అమూల్తో చేసుకున్న ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందాలు చేసుకోవడానికి మీరు సముఖత చూపించలేదా? మీ యూనియన్స్ కావచ్చు, మిగతా సంస్థలు కానీ? మేము ప్రభుత్వాన్ని అదే విజ్ఞప్తి చేసాం. ఆల్రెడీ అధికారులను కలిసాను, నేను మంత్రులను కలిసాను, నేను ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ పంపించాం. మీరు అమూల్కి ఏ సౌకర్యాలు అయితే కలగజేస్తున్నారు, 1300 కోట్లు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపేణా కానీ వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు కలగజేస్తున్నారో ఇక్కడ రైతులకు కూడా అదే సౌకర్యాలను కలగజేయండి సార్. మాకు కూడా యూనియన్ కూడా అదే సపోర్ట్ చేస్తే అనుమూల్ కంటే కృష్ణా మిల్క్ యూనియన్ ముందే ఇస్తున్నాం. ప్లస్ మేము 8 రూపాయలు బోనస్ రూపాయలు ఇస్తున్నాం. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 16-17 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఈ 8 నెలల్లో మేము 30 కోట్ల రూపాయలు, ఏది 650 రూపాయలు రేటు ఇవ్వటం కాకుండా మళ్ళీ 30 కోట్ల రూపాయలు బోనస్ రూపాయలు ఇస్తున్నాం. అంటే సుమారు ఆ రైతు మీ కేంద్రానికి కావచ్చు, లేకపోతే మీకు ప్రొక్యూర్ చేసే విధానంలో ఎన్ని లీటర్లు పాలు పోస్తేనే ఈ పథకానికి అర్హుడు? సాధారణంగా ఆ సంవత్సర కాలంలో రైతు చనిపోయిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి సంవత్సరం బ్యాకప్కి వెళ్ళి 180 రోజులు 180 లీటర్లు పోస్తే చాలు. కామన్ అది. 304 రోజుల్లో రోజుకి 1/2 లీటర్ పోసినా 180 లీటర్లు అవుతాయి. 180 ఆ సంవత్సర కాలంలో 180 లీటర్లు చాలు నామినల్గా. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో మా ప్రొక్యూర్మెంట్ కాడల్లా కృష్ణా క్షీర పథకం చనిపోతే పెద్ద కర్మలోపు మేము ఇచ్చేస్తాం. ఆ చెక్ ఇవ్వడం కానీ 4 గ్రాములు మంగళసూత్రం కూడా రైతింట్లో పెళ్ళైతే కూడా సుమంగళ పథకం ద్వారా ఆ పాడి రైతులకి కష్టంలో ఆపదలో ఉన్నప్పుడు మనం ఆ కుటుంబానికి ఆదరగా. మీరు వచ్చిన తర్వాత ఎంత టర్న్ ఓవర్ పెరిగింది? నేను 12% డబుల్ డిజిట్కి వెళ్ళాం. అంటే ఇప్పుడు గత సంవత్సరం మేము అంతకుముందు 700 కోట్లు ఉండేది, నేను డబుల్ డిజిట్కి వెళ్ళి 800 కోట్లకి వెళ్ళగలిగాం. ఈ సంవత్సరం కూడా 900 కోట్లకి దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు మార్చి నాటికి 900 కోట్ల టర్న్ ఓవర్ దాటుతాం. అంటే మీరు ఇచ్చే సజెషన్ డైరీ ఫార్మ్స్ ఉన్నంతలో చేసుకుంటే బాగుంటుంది. 100% డైరీ ఫార్మ్స్ అనేది యువతకి చాలా లాభదాయకం. ఇవాళ ఉద్యోగాలు లేక నాకు బయోడేటాలు వస్తూ ఉంటే రోజు బాధ వస్తూ ఉన్నాను. నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెట్టే ఖర్చు బదులు, మీరు చేసే దాని బదులు మెకనైజ్డ్గా వీటికి సపోర్ట్ చేయండి. గ్రామాల్లో రైతులకి ఇవాళ మేము చాప్ కట్టర్స్ కానీ బ్రష్ కట్టర్స్ కానీ ఇవన్నీ కూడా మేము సబ్సిడీతో ఇస్తాం రైతుకి. వాళ్ళకి డైరెక్ట్గా కనుక మీరు యూత్ని కనుక బలోపేతం చేస్తే పాలు అనేది నిత్యావసర వస్తువు. వీటితో పాటు మిల్క్ యూనియన్ ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, ఎంతవరకు మీరు వాళ్ళ సంక్షేమానికి భద్రతకి ప్రాధాన్యత ఇస్తారు? మేము ఇన్ దిస్ కరోనా ఆల్సో, ఈ కరోనా కూడా నేను వచ్చినాక అంతకుముందు మా యూనియన్లో ప్రమోషన్లు ఉండేవి కాదు. నేను వచ్చినాక మా ఉద్యోగస్తులు అందరికి కూడా, అంటే ఒక మనిషికి జీతంతో పాటు వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్గ్రేడ్ చూస్తారు ఎవరైనా సరే. ఆ అప్గ్రేడ్ని ఆ ఆనందం దట్ ఈస్ ద డిఫరెంట్. అది జీతము బోనస్లో డబ్బులో ఇచ్చేస్తే అది రాదు. ఆంజనేయులు గారు మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎప్పుడు రాబోతున్నారు? పిలుపు వస్తే ఆలస్యమా, లేదంటే దీంట్లోనే కంటిన్యూ అయ్యి ఈ సంస్థని మరింత వృద్ధిలోకి తీసుకురావడం లక్ష్యమా? నేను దేంట్లో ఉంటే ఎంజాయ్ దట్ సార్. మీకు అంతకుముందే చెప్పా, నేను ఎంజాయ్. నాకు అసలు రేపు ఇలా జరగాలి, రేపు ఇదైతే బాగుండు అని నాకు లేదు. నన్ను అసలు ఇంతవరకు నేను ఎప్పుడు ఆలోచించలే, రేపటి గురించి కూడా నేను ఆలోచించలే. ఫ్రమ్ 94 నేను పూర్తి సమయాన్ని రాజకీయాల్లో వెచ్చించాను. ఐ ఎంజాయ్ దట్ జాబ్. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని విజయ పాల ఉత్పత్తిదారుల సంఘానికి సంబంధించి ఓవరాల్ చైర్మన్ అయినటువంటి సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చలసాని ఆంజనేయులు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నామండి. రాజకీయంగా ఎన్నో ఏళ్ళు సేవలు అందించారు పార్టీకి, ప్రజల్లో తిరిగారు.
మీకు రావాల్సిన గుర్తింపు ఇంకా లేట్ 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 అవుతా చివరి నిమిషంలో మీకు ఈ చైర్మన్ పదవి దక్కింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ చైర్మన్ అయిన సంధి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా డెవలప్మెంట్ ఇక్కడ చేశారు? అంటే నేను ఇప్పటిదాకా 91లో పాలిటిక్స్లోకి వచ్చానండి. నేను ఎంపీటీసీగా పనిచేసా. మండలంలో యువత అధ్యక్షుడి దగ్గర నుంచి, మండల పార్టీ సెక్రటరీ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జిల్లా ఎంపీటీసీ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లాలో పార్టీ సెక్రటరీ దగ్గర నుంచి, ఒక రైతు అధ్యక్షుడిగా నేను కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో జేఏసీ కో-కన్వీనర్గా కూడా నేను ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఏది ఉండా ఆ పదవిని ఎంజాయ్ చేశాను. అది పదవిది బాధ్యత అనేది ఆ పదవిలో ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఏదైతే ఆ రోజున నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు నేను తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి వ్యాపారం చేస్తూ ఉండా కూడా ఆ రోజున స్నేహితుల ఒత్తిడితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. పార్టీ సానుభూతిపరుడుగా పార్టీలో వ్యాపారం చేస్తూ ఉండేవాడిని తప్ప ప్రత్యక్ష పూర్తి రాజకీయాల్లో లేను. కానీ 92లో కొన్ని పరిస్థితుల్లో వచ్చిన పరిస్థితి దగ్గర నుంచి కూడా ప్రతి పోస్ట్లో కూడా ఆ పోస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలనే విధానం నాకు పూర్తిగా నేను ప్రప్రదం నుంచి ఉండాలి. దాంట్లో భాగంగానే క్రమేపీ నేను వ్యాపారంలో నుంచి తప్పుకోవడం, నేను పూర్తిగా రాజకీయాల్లో ఆ పదవిలో ప్రతి పనిలో కూడా నేను ఎంజాయ్ చేశాను. స్టిల్ అండ్ టుడే పవర్ అని కాకుండా పవర్తో ఉంటేనే ఆ రకమైనటువంటి తృప్తి వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రతి పనిలో కూడా నేను తృప్తి అనిపించా. ఈ రోజున కూడా అదే తృప్తి, కాకపోతే అంతకుముందు రాజకీయాల్లో ఉండి పార్టీకి సంబంధించినటువంటి పోస్టులో ఉండి దాంట్లో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో తృప్తిని అనిపించా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా ఈ పోస్టులో మీకు పదవి రావడం లేట్ అయిందా లేదా? ఏ టైము ఏది ఎలా రాసి అంటే నేను ప్రతి పదవి కూడా దట్స్ గిఫ్ట్. అది ఆ రోజు ఏ పదవికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటాయి. పార్టీ అధినాయకుడికి కానీ పార్టీ వ్యవస్థకు కానీ ఇవ్వలేనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను ఏ రోజున కూడా ఐ డోంట్ ఫీల్. కానీ రైతు విభాగానికి సంబంధించి మీరు పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉండి పనిచేసినప్పుడు రైతులు జరిగే అన్యాయాల మీద బాగా ప్రశ్నించారు. ఆ టైంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టైంలో కూడా మీకు పదవి ఇవ్వడానికి చివరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది పార్టీకి. ఎందుకని అంత తస్సారం పనిచేసే నాయకుల పట్ల? నేను అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను పదవి లేకపోయినా ఎంజాయ్ చేశాను. ఐ ఎంజాయ్డ్. ఏదైతే రైతులకి ఏ రకంగా అయితే పోలవరం నీళ్ళు రావాలి, రైట్ మెయిన్ కెనాల్కి, డైవర్షన్ కెనాల్కి ల్యాండ్ ఇష్యూస్ ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి ఉండే ఇష్యూస్ని సెటిల్ చేయమని ముఖ్యమంత్రి గారు నాకు ఆ రోజున పిలిచి, ముఖ్యమంత్రి గారు కానీ జలవనరుల శాఖ మంత్రి గారు కానీ నాకు రాజమండ్రి బ్రిడ్జి ఓపెనింగ్కి వెళ్తే క్యాకేజ్ చెప్పారు. ఆ రోజు నుంచి నేను 4 నెలలు గ్రామాల్లో రైతులు తిరిగి రైతులందరినీ కూడా వాళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి ఆ సంవత్సర కాలంలో అలాగే అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు రైతులు అందరితో కూడా నేను మమేకమై వాళ్ళందరితో కూడా వాళ్ళకి మంచి రేటు ఇవ్వటానికి నేను పూర్తిగా చొరవ తీసుకోవటం. వాళ్ళందరూ కూడా ఆ రోజు మాట విని 8 సంవత్సరాల నుంచి లేని కోర్టు ఇష్యూస్ను కూడా అప్పుడు చాలామంది రైతు సంఘాలు కానీ చాలామంది కానీ రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆ ప్రజలు ఆ నమ్మకంతో చేయగలిగారు. మన వాళ్ళు కూడా ఆ రేటు ఇప్పించగలిగాం. దట్స్ వెల్ సాటిస్ఫాక్షన్. ఆ రైతులు ఆ ధర తీసుకున్నప్పుడు వాళ్ళ మద్దతు ధర వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నో ఆ రోజు ప్రతిపక్షాల్లో మాటలు వినకుండా వాళ్ళు అవనమ్మకంతో కొంత అవనమ్మకాలతో ఆ రోజు భూములు ఇచ్చారు. ఆ డబ్బులు ఆ రేటు పడినప్పుడు వాళ్ళు పడినటువంటి తృప్తి ఖచ్చితంగా నాకు దట్స్ ఏ పదవిలో కంటే రాని తృప్తి నేను వాళ్ళు ఆ డబ్బులు పొందినప్పుడు తృప్తిని నేను చూశాను. బికాజ్ నాకు ఆ పోస్టు ఆ పార్టీ ఇచ్చినటువంటి అవకాశమే. దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. నేను పదవి రాలేదు, పదవి ఇంకివ్వట్లేదు, ఐ డోంట్ ఫీల్ ఎనీ టైం. ఎప్పుడు బాధపడలేదు అసలు. నథింగ్. అసలు నాకు తెలవదు. అంటే పదవి వస్తే ఇంకొంచెం చేయగలుగుతాను,
ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేశారు. నేను ఏ రోజు నాకు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు పార్టీ అధ్యక్షులు కానీ వెళ్ళి నేను నేను ఎమ్మెల్యే ప్రజా జీవితంలో ఉండాలంటే ఒక పోస్ట్ ఉండాలి, ఎమ్మెల్యే అవ్వాలి అని అనుకున్నా. కానీ నాకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజున వంశీ గారికి సీట్ ఇవ్వాలని పార్టీ అనుకుంటాం. నేను ఒక్క నిమిషం కూడా నేను అప్పటికే స్థానిక ఎన్నికల్లో నేను చాలా కొంత డబ్బును చేయటం నేను ఆశించడం సీట్ అవ్వాలి అని ఆశించడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వంశీమోహన్ గారికి చెప్పారు ఐఎమ్ హ్యాపీ. నేను ఏ రోజున ఆ రోజున బాధపడలా. నేను పూర్తిగా బాలవర్ధన్ దగ్గర నుంచి 94 దగ్గర నుంచి తర్వాత వంశీ గారి వరకు ప్రతి నిమిషం కూడా వాళ్ళు స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజయాన్ని కృషి చేశాను తప్ప నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా ఉండాలి ఐ ఫీల్. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఆ పోస్టులో ఉంటే నేనే ఉన్నట్టు ఫీల్ అయ్యా. నేను అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా నేను ఆ అనుభూతిని పొందాను. నేను దాని ద్వారా మనం నమ్ముకున్నటువంటి ప్రజలు మనం నేను రైతు అధ్యక్షుడిగా చాలా ఉద్యమాలు చేశాను. నేను చాలా ఇష్యూస్ మీద చాలా ఉద్యమాలు చేశాను. దాంట్లో కావాల్సిన ఇలా అయితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని నేను రిప్రజెంట్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను తప్ప నేను ఏ రోజున పదవి వస్తే ఇంకా ఎక్కువ చేయగలిగేవాడిని అని నేనే రోజున అనుకోలే. పదవి లేకపోయినా ప్రజా జీవితంలో నేను అనుకునేవాడిని. కానీ యాక్చువల్గా మీరు పాల ఉత్పత్తిదారులకు సంబంధించి చైర్మన్గా చాలా మీకు కావాలి ఆ పదవి అని చెప్పి చాలా తర్జన భర్జన జరిగిన ఈ పార్టీలో చాలామంది పోటీ పడ్డారు. కానీ చలసాని ఆంజనేయులకి ఇవ్వాలి అని చివరి నిమిషాలు దక్కింది. అంటే ఏం జరిగింది? మీకు ఈ పదవి రావడం వెనక కావచ్చు, లేదంటే మీ దాంతో పాటు పోటీ పడిన వాళ్ళు కావచ్చు, ఎట్లా వచ్చింది ఈ పదవి? నేను రైతు అధ్యక్షుడిగా నేను ఉండటం, దాంట్లో అన్ని భాగాల్లో ఉండటంలో భాగంలో పాల కేంద్రంలో కూడా నేను పాల్గొయటం అనేది జరిగింది. కానీ జానకరామయ్య గారికి వైరీత్యా నన్ను పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ కొంతమంది శ్రేయోభిలాషులు కానీ నాకు ఉన్నటువంటి వెల్విషర్స్ అవ్వచ్చు, చాలామంది వ్యక్తులు దీంట్లో కృష్ణా మిల్క్ యూనియన్లో వెళితే రైతులకు సేవ చేయడానికి కూడా ఒక మంచి వ్యవస్థ దీంట్లో చేయటానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి శ్రేయోభిలాషులు చాలామంది చెప్పడం, అంతకుముందు కూడా బాలవర్ధన్ గారికి చైర్మన్ అవటానికి కూడా అంతకుముందు మేము కూడా ప్రయాణం చేసాం. కానీ ఈ కాలక్రమంలో మనం అయితే ఇంకా బాగుంటుంది, మీరు కూడా ప్రయత్నం చేయండి అని అంటాం. దాంట్లో భాగంగానే నేను పాలకేంద్రం అధ్యక్షుడిని అయిన దరిమిలా నన్ను పార్టీ డైరెక్టర్గా కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లోనే నేను 3 సంవత్సరాలు డైరెక్టర్గా ఉంటాం. డైరెక్టర్గా ఉన్న తర్వాత మే 21 నేను మా మనవరాలు పుట్టినరోజు అయితే హైదరాబాద్లో ఉన్నా. జానకరామయ్య గారు వైఆర్ ఇచ్చా అంతకుముందు నుంచి ఇబ్బంది పడతాం. వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి నాకు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు పాలకవర్గ సభ్యులు ఫోన్ చేశారు సాయంకాలం ఉంటే, జానకరామయ్య గారు రిజైన్ చేశారండి, మీరు రేపొద్దునే బోర్డు మీటింగ్ చేస్తున్నాం, బోర్డు మీటింగ్ తప్పకుండా రండి అని చెప్పడం. నేను ఎమ్మటే ఒకటిని బయలుదేరి రావటం. 22వ తారీఖున అత్యవసర సమావేశం బోర్డుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 22వ తారీఖున పాలకవర్గ సభ్యులు అందరూ రావటం, అందరూ కలిపి నన్ను ఎన్నిక చేయటం జరిగింది. ఇదంతా అంటే 3 సంవత్సరాల నుంచి పాలకవర్గ సభ్యులు అందరూ కూడా నేను పాలకవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వాళ్ళందరికీ నా మీద ఉన్నటువంటి చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, అన్నిటి ధర్మిలా నన్ను ఆ రోజున 22వ తారీఖున చైర్మన్గా కూడా ఎన్నికవడం. ఇదంతా ఒక మ్యాక్స్, ఇది రైతులకు సంబంధించినటువంటి దీంట్లో ఇది ఒక వ్యవస్థ. ఆ రోజున మ్యాక్స్లో ఉండటం వలన ఆ పాలకవర్గ సభ్యులు అందరూ కలిపి చైర్మన్ ఎన్నుకుంటారు. దాంట్లో భాగంగానే ఆ రోజు నన్ను కూడా కలిపి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంతే అంటే అంత పారదర్శకంగానే జరిగిందంటారా? చైర్మన్ అయిన తర్వాత ఎన్నేళ్ళు అయింది? సుమారు 1 year కంప్లీట్ అయిపోయింది కదా? 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. ఈ 1 year మే 22వ తారీఖు ఇంకా 1.5 year కంప్లీట్ అవబోతుంది. ఈ 1.5 yearలో మిగతా వాళ్ళకి భిన్నంగా మీరేం చేయగలిగారు? చాలా సంక్షోభం. నేను రాగానే 50 సంవత్సరాల డైరీ ఇండస్ట్రీలో లేనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం.
అంటే ఎప్పుడు కూడా 2019 సంవత్సరంలో పాలు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పాలు ఎక్కువగా రావడం వల్ల రోడ్ల మీద కూడా పాలు పారబోసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో తర్వాత 2019 చివరికి వచ్చేసరికి అందరూ కూడా పాడి తగ్గిపోయి పాలు ఎక్కడా కూడా ప్రొక్యూర్మెంట్ మాకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మేము 3,40,000 3,50,000 దాకా మార్కెటింగ్లో ఉంటే మాకు జిల్లాలో ఉండేటువంటి ప్రొక్యూర్మెంట్ తక్కువ ఉంటే బయట ఉన్నటువంటి పాలను కూడా తీసుకొచ్చి మేము మార్కెటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. బయట ప్రొక్యూర్మెంట్ పూర్తిగా తగ్గిపోయి బాగా బటర్ కానీ పౌడర్ కానీ విపరీతమైన మార్కెట్లో రేట్లో ఉన్నటువంటి పరిస్థితిలో నేను చైర్మన్ అవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మా అధికారులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి 486 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఆ బోనస్లో ప్రతి సంవత్సరం మేము వచ్చిన లాభాలను ఏ రైతు తెల్లవారుజామున 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి పాలు తీసుకొచ్చి పాలు కేంద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే పాలు తీసుకొచ్చి పాలు పోసి ఇన్ని సంవత్సరాలు మేము 59 సంవత్సరంలో కృష్ణా అది ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. 50 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి టెన్షన్గా పాలు వస్తాయి. 10 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 3 సార్లు బోనస్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ పాలల్లో వచ్చినటువంటి లాభాన్ని మ్యాక్స్లో ఉండటం వలన రైతు తను పోసినటువంటి పాలనే మేము ఈ జిల్లాలో 1,50,000 లీటర్ల పాలు పోతుంటే మేము సుమారు 3,50,000 మొన్నటిదాకా మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా చేసి దీంట్లో వచ్చినటువంటి లాభాన్ని ఆ రైతులకు బోనస్గా ఇస్తాం. మేము ఇప్పటికి 470 కోట్ల దాకా ఇచ్చినవి కూడా ఈ 10 సంవత్సరాల్లో దీంట్లో వచ్చినటువంటి లాభాలు మేము బోనస్గా ఇచ్చాం. అంటే గత పాలకవర్గం ఈ రకంగా కార్యక్రమాలు చేయలేదా? బోనస్లు 10 ఏళ్ళ నుంచి ఇచ్చిందండి. 10 ఏళ్ళ నుంచే ఉంది నేను చెప్పేది అదే. ఆ 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పరిస్థితిలో మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మా అధికారులు మేము సమీక్ష పెట్టుకుంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి గత 50 సంవత్సరాలకు భిన్నంగా ఉంది, మనం బోనస్లు ఇవ్వలేమని చెప్పారు. కానీ మేము ఇవ్వాల్సిందే, ఏం చేయాలి? ఇది మ్యాక్స్ మనం సంపాదించి ఆ రైతులకు ఇవ్వాలి. మన మీద ఆస్తో ఆ పాలు పోసే రైతులు ఉంటాడు, మనం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వ్యాపారాన్ని పెంచాలి. ఎప్పుడు కూడా మా సంస్థ 5% 6% ఏటా టర్న్ ఓవర్ పెరుగుతూ ఉండేది. ఈ సంవత్సరం టర్న్ ఓవర్ని 12%కి తీసుకెళ్ళాలి. 19-20 సంవత్సరం టర్న్ ఓవర్ని 12% తీసుకెళ్ళాలి. డబుల్ డిజిట్ తీసుకెళ్ళాలి. ఆ లాభం సంపాదించాలనే దిశతో మేము గుంటూరు జిల్లా, వెస్ట్, ఈస్ట్ ఈ 4 జిల్లాల్లో ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ పెరిగి, అలాగే చిత్తూరు జిల్లా కానీ ఈస్ట్ గోదావరి జిల్లా కానీ ప్రొక్యూర్మెంట్ పెరిగి మేము వ్యాపారాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా గత సంవత్సరం కూడా 59 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వగలిగాం. బోనస్లు ఇవ్వలేమో అనుకున్న పరిక్షేపంలో కూడా లీడర్ అనేది నా ఉద్దేశం. అది నాకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం నేర్పించారా? ఖచ్చితంగా నాకు హీఈస్ ద రోల్ మోడల్. ఆ క్రియేటివిటీ నాకు తెలిసి చంద్రబాబు గారిలో నచ్చిన సిద్ధాంతం. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ పదవి ఏ రోజున అడగల. నేను ఏ డెవలప్మెంట్ గురించి అయినా మాట్లాడాను, నీకు కావాల్సింది తప్ప నాకు ఇది కావాల్సిందని నేను ఏ రోజున అడగల. నేనంటే మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజలకి నాకు ఒకటే కోరిక ఉన్నప్పుడు భగవంతుడు మన తర్వాత కూడా మనం ఏదన్నా చేసినట్టుగా గుర్తుండాలని అనుకునేవాడిని. నేను ఈ 20 ఏళ్ళలో మా గ్రామానికి కూడా నేను ఆ రోజు వంశీ గారి సహకారంతో నేను పోలవరం మెయిన్ కెనాల్ నుంచి ఈ 4 ఏళ్లలో రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఎప్పుడు కూడా విజయవాడ మురుగంతా కూడా తాగి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ ప్రాంత ప్రజలు. పోలవరం నీళ్ళు వచ్చే దారిలో మనం మధ్యలో తీసుకెళ్తే ఏలూరు కారు కింద గ్రామాలన్నీ సుఖపడతాయని డైవర్షన్, మెయిన్ కెనాల్ డైవర్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ రోజు శాసన వంశీమోహన్ గారు వీళ్ళ సహకారంతో ఆ డైవర్షన్ తీసుకెళ్ళాం. ఇప్పుడు అపోజిషన్లో కూడా పనులు జరుగుతున్నాయి. అంటే అది మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తు తరాలకి ఆ బ్రహ్మాండమైన ఫ్రెష్ నీరు తీసుకురావడంలో మధ్యలో ఎప్పటికప్పుడు క్రైసిస్ కింద టైలాండ్ ప్రాంతం వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితిలో మధ్యలో ఎక్కడ నీళ్ళు అక్కడ స్ప్లిట్ అయ్యి ఇది చేయడం వలన ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ లాగా కూడా పెట్టి ఆ నీళ్ళు కూడా ఇది చేయడం వలన ఆ టైలాండ్ ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు అవుతాయి. కాబట్టి అటువంటి పథకాలు తీసుకురావడం అంటే మీకు
మీరున్నా లేకపోయినా మీరు చేసిన పని నిలవాలని పనిచేయడం మొదలుపెట్టారు, అంతే కదా? నాకు అదొక మన తర్వాత జనరేషన్కి కూడా రాజకీయాల్లో ఇప్పుడు కాకాని వెంకటరత్నం గారు, కురియన్ గారు ఆ వ్యక్తులు లేరు, ఎన్టీ రామారావు గారు ఆ వ్యక్తులు లేరు. కానీ కృష్ణా మిల్క్ యూనియన్ కొన్ని లక్షల మంది రైతు కుటుంబాలకి ఇది ఒక చరిత్ర. డాక్టర్ వర్గీస్ కురియన్ ఆయన లేడు, కానీ ప్రతి సంవత్సరం ఈ కృష్ణా జిల్లాలో ప్రతి పాల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుక జరుపుకుంటాం. కాకాని వెంకటరత్నం గారు ఆయన లేరు, కానీ ఈ 50 సంవత్సరాల క్రితం కృష్ణా మిల్క్ యూనియన్ పెట్టడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆ మహాన్ వ్యక్తి. ఆయన జన్మదినోత్సవ వేడుకలు కృష్ణా మిల్క్ యూనియన్లో మా పాల సొసైటీలు అన్నీ కూడా 1000 పాల కేంద్రాల్లో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆ రోజు మ్యాక్స్లోకి చాలామంది వ్యక్తులు, మోహన్ దారియా, సికే జైన్, బ్రహ్మ చౌదరి, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఒక కమిటీని వేసి కోఆపరేటివ్ చట్టాలను బలోపేతం చేయడానికి వాళ్ళు కేంద్ర కమిటీ మోహన్ దారియా, సికే జైన్ వీళ్ళందరికీ, బ్రహ్మకుమార్ చౌదరి వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసి తద్వారా కోఆపరేటివ్ను బలోపేతాన్ని చేస్తే భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మ్యాక్స్లోకి వెళ్ళండి, స్వయం ప్రతిపత్తి కోఆపరేటివ్లకు ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ వీళ్ళందరూ కూడా ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున పి రామిరెడ్డి, అలాగే శశి రాజగోపాల్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ వాళ్ళ ముగ్గురితో కూడా కమిటీ వేసి ఈ వ్యవస్థలో రైతు బలోపేతంగా ఉండాలంటే ఈ కమిటీ వాస్తవం అని చెప్పి వాళ్ళ ఇద్దరు కూడా ఏదైతే శశి రాజగోపాల్, పి రామిరెడ్డి ఉన్నారో రాష్ట్రం అంతా కూడా తిరిగి ఈ కోఆపరేటివ్ మ్యాక్స్లోకి వెళ్ళటానికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళకు జరిగే లాభాలు తెలిపితే ఆ రోజున ఎన్టీ రామారావు గారు మ్యాక్స్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు కానీ బ్యూరోక్రసీకి కానీ వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోల్పోతావు కానీ మ్యాక్స్లోకి వెళ్తే ఒప్పుకోలే. కానీ ఆ రోజు డైనమిక్ లీడర్ కాబట్టి ఏదైతే ప్రజల అవసరాలకు అనుగుణంగా, రైతు అవసరాలకు అనుగుణంగా ఉంటాయో ఆ అవసరాలని ఏదైతే రామిరెడ్డి గారి కమిటీ, ఏదైతే సిడిఎస్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు కనుక స్వయం ఇండిపెండెంట్, అది ఎన్జిఓ ఆర్గనైజేషన్ కమిటీకి వేసాడు ఆయన. ఆ కమిటీ ఇచ్చినటువంటి అన్ని కూడా ఇచ్చేసి ఆయన మ్యాక్స్లోకి వెళ్ళాడు. దాంట్లో భాగంగానే కృష్ణా మిల్క్ వెళ్ళింది. అందుకని మేము ఈ 10 సంవత్సరాలు 460 కోట్లు బోనస్ ఇవ్వగలిగాం. 460 కోట్లు ఈ 10 సంవత్సరాల్లో 460 కోట్లు బోనస్ ఇవ్వగలిగాం. అంతకుముందు 64లో ఉన్నప్పుడు అది కేవలం స్వయం ప్రతిపత్తిగా 64 ఉండటమే కానీ అది అధికారుల మీద ఆధారపడింది. దట్ ఈస్ డిఫెండబిలిటీ ఆన్ ద గవర్నమెంట్. కోఆపరేటివ్ మ్యాక్స్ ఆ రోజు 64లో ఉన్నటువంటిది పేరుకి కోఆపరేటివ్, నిర్ణయాలు ఇక్కడ తీసుకునేవాళ్ళు, దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండేవారు. ఏది చేయాలన్నా వాళ్ళకి ఇష్టమైతే చేసేవారు, లేకపోతే ఇంటి కొట్టారు. వాళ్ళు ఈ కృష్ణా మిల్క్ యూనియన్లో ఒక 2000 మంది ఎంప్లాయీస్ని పెడితే ఇది 95 మ్యాక్స్లోకి రావడం వల్ల విఆర్ఎస్ ఇచ్చి ఆ రోజున వర్గీస్ కురియన్ గారు ఆయనే ఆ సెంట్రల్గా ఈ కాన్స్టిట్యూషన్ పెట్టి ఈ 3-man కమిటీ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఏ రోజున ఆనంద్ ప్యాటర్న్ ఇచ్చేసి ఇవన్నీ కూడా చేయడానికి మూలమహానుభావుడు వర్గీస్ కురియన్. ఆయన విఆర్ఎస్ని కూడా ఆయన కూడా కొంత గ్రాంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొంత గ్రాంట్ ఇచ్చి విఆర్ఎస్లోకి తీసుకెళ్ళటము, కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్ళినా అవసరానికి ఉన్నంత వరకు చేయటం వలన ఇవాళ ఈ కృష్ణా మిల్క్ యూనియన్ కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి జీవనోపాధి కలగజేస్తూ ఉంది. మేము ప్రతి నెల మేము ఖచ్చితంగా ఈ బోనస్ ఇవ్వాలి, ఈ డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నేను వచ్చిన చెప్పింది కూడా అదే. గత సంవత్సరం పెట్టుకుని క్రైసిస్ లేనప్పుడు బోనస్ ఇచ్చాం, క్రైసిస్ ఉన్నప్పుడు కూడా బోనస్ ఇచ్చామంటే మనం ఏం చేయాలి? అదే ధాన్యం వ్యాపారం, పామాయిల్ వ్యాపారం, లేకపోతే ఇప్పుడు రైతుకి తను పండించే పంట మీద దేని మీద తనకు హక్కు లేదు. 30 నుంచి 70% అది వ్యాపారస్తులు తింటాడు, మిడిల్ మ్యాన్ తింటాడు. దీనికి మిడిల్ మ్యాన్ లేడు. ఇది మ్యాక్స్లోకి రావటం వలన దీనికి రైతు సంపాదించి అయితే రైతు డైరెక్ట్గా గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ ఉంటుంది, అది ఆ రైతులు ఎన్నుకుంటారు. ఆ సొసైటీ అధ్యక్షులు యూనియన్లో డైరెక్టర్లు ఎన్నుకుంటారు, అది వాళ్ళ ద్వారా ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 3 మారుతూ ఉంటారు. దీంట్లో సంపాదించినటువంటి ప్రతి రూపాయిని జనరల్ బాడీలో ప్రతి సంవత్సరం కూడా సమావేశం పెట్టి ప్రతి పైసాకి ఓపెన్
ఆడిటింగ్ పెట్టి ఇది కూడా మేము ఫెడరేషన్ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా పంపించేస్తాం. కాకపోతే ఎవరో మాకు బాస్ కాదు, ఆ రైతు ఒక్కడే బాస్, ఆ రైతుకే సమాధానం చెప్పాలి. రైతుకు సంపాదించిన డబ్బులన్నీ కూడా మేము ఇస్తున్నాం. మీకు ఒక విషయం, కరోనా వచ్చింది ఏప్రిల్ 1వ తారీఖున మేము జనరల్ బాడీ మీటింగ్ వేసి బోర్డు మీటింగ్ వేసి ఈ కరోనా టైంలో ఏం చేయాలి, నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 5ంటికి లేకపోవటం, జిల్లాలో ఉన్నటువంటి వెస్ట్ గోదావరి కానీ ఈ జిల్లా కానీ ప్రతి పాలకేంద్రానికి తెల్లవారుజామున 5 గంటలు. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వినవచ్చు, అంటే మీ పల్లె నిద్రలో ఏం చేశారు, లేదా పొద్దున్నే వెళ్ళి వాళ్ళని యాక్టివేట్ చేయడానికి, లేదంటే ఇట్లా ఇవ్వండి అని ఎన్ని గ్రామాలు తిరిగారు? ప్రప్రదంగా నేను ఇప్పటికి 475 గ్రామాల్లో తిరిగానండి. ఏ జిల్లాల్లో? కృష్ణా జిల్లాలో. అంటే ఆ యాక్టివ్గా లేవా అక్కడ? అంటే కాదండి, నేను వెళ్ళి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, నేను చైర్మన్ అయ్యా. అసలు క్షేత్రస్థాయిలో తెల్లవారుజామున వేసి పాలు తీసుకొచ్చి రైతు తీసుకొస్తున్నాడు, రైతుకి ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, రైతుకి ఇంకేం కావాలి, ఏం కోరుకుంటున్నాడు, ఇంకేం చేయగలిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వీటితో పాటు రైతులకు సంబంధించి కూడా ఒక బీమా ఏదో సౌకర్యం కల్పించారని చేశామండి. అదే ఇప్పుడు అవి కలగజేయడంలో భాగంగానే నేను ఈ గ్రామాలన్నీ కూడా తిరిగి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొద్దున్నే 5ంటికల్లా వెళ్ళిపోవటం, 10ంటి దాకా ఊళ్ళల్లో జిల్లా అంతా కూడా రోజుకు 2-3-4 ఊళ్ళు గడికి పెట్టుకోవడం, ఆ గ్రామాల్లో తిరగటం, 11ంటికి ఆఫీస్కి రావటం, ఈ రకంగా నా దైనందిన స్టడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అదే కనుక అంతకుముందు 64 లాగా ఉంటే ఏది చేయాలన్నా త్రూ గవర్నమెంట్కి వెళ్ళాలి. బ్యూరోక్రసీలో వాళ్ళకి ఇష్టమైతే టిక్కు పెడతారు, లేకపోతే మానేస్తారు. అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి ప్రభుత్వాలు గడిచిపోతూ ఉంటాయి. అది ఇంప్లిమెంటేషన్ అయ్యేసరికి ప్రభుత్వం, నేను గమనించింది అదే. గత ప్రభుత్వంలో నేను గ్రామాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇంటికి 10,000 రూపాయల ఆదాయం తీసుకురావాలన్నారు. దాంట్లో భాగంగా నేను మా గ్రామం అంతా, కాగులపాడు గ్రామం అంతా నేను మొత్తం ప్రతి ఇంటికి 10,000 వచ్చేలాగా చేయాలని ఒక పథకాన్ని తీసుకుని, నాకు 5 ఏళ్ళకి నాకు పథకం మొదలు ఎక్కడ ఉందో నేను దాని మీద పూర్తిగా ప్రయాణం చేసే దాని మీద. కానీ ఎక్కడ వెళ్ళినా పైకి వెళ్తాం కిందకి రావటం, పైకి వెళ్తాం కిందకి రావటం, చివరికి నాకు పైకి ఎక్కడ ఉందో కింద అక్కడే ఉంది. అంటే బ్యూరోక్రసీలో అటువంటి రకరకాల ఇబ్బందులు, దాన్ని నేను నెగిటివ్ అని చెప్పలేను, పాజిటివ్ అని చెప్పలేను, కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు, స్థిరీకరణ లేకుండా అయిపోయింది ఖచ్చితంగా. అదే దీంట్లో ఎస్ పాలకవర్గం కూర్చుంటాం, మనం చేయగలం, చేద్దాం, చేయటమే అంతే. కరోనా టైంలో ఈ టైంలో మమ్మల్ని అడిగేవారు ధర పెంచండి, రేటు బోనస్ ఒకటే కాదు ధరని. నేను రాగానే ₹2 లీటర్కి ₹2 ధర పెంచడం జరిగింది. ఏప్రిల్ కరోనా వచ్చింది, చాలా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. అంతకుముందు మాకు కేజీ ₹60 రేటు ఉండేది లీటరు. దాన్ని ఒకసారి 15 రోజులకు ఒకసారికి వెళ్ళే బిల్లులో మనకి డైరెక్ట్ సపోర్ట్ ఉండాలి, బోనస్ ఒకటే కాదు, మనం రేట్లో కూడా ధరలో కూడా పెంచేలాగా నిర్ణయం తీసుకోవాలని నేను ₹65 ఒక్కసారిగా మా యూనియన్ చరిత్ర 50 సంవత్సరాల చరిత్రలో కానీ కృష్ణా జిల్లాలో ఎవరో కూడా ఒక్కసారి ₹5 లీటర్కి పెంచిన చరిత్ర ఎవరు తీసుకోవాలి. దానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి అది తెలిసి నాకు ఎమ్మటే బోర్డు మీటింగ్ 1 అవర్ ముందే మెయిల్ పెట్టారు వాళ్ళు, దయచేసి దిస్ ఇస్ ద క్రైసిస్ పీరియడ్, ఈ క్రైసిస్ పీరియడ్లో మీరు మార్కెటింగ్ వ్యవస్థ బాగా పూర్తిగా కుదేలవుతుంది, ఈ పరిస్థితిలో మీరు ధర నిర్ణయం తీసుకుంటాం అనేది మాకు ఒక అడ్వైజరీ బోర్డు, NDDB వంటిది మాకు ఫాదర్లు అంటారు. వాళ్ళు ప్రతి విషయంలో మాకు సహాయ సహకారాలు కానీ అన్నిటికీ కానీ దే ఆర్ అవర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. వాళ్ళు నాకు చెప్పారు, నాకు NDDB డైరెక్టర్ రాజీవ్ గారు నాకు ఫోన్ చేశారు, ప్లస్ మెయిల్ పెట్టారు ఒకసారి ఆలోచించమని. మా పాలకవర్గం అందరం అనుకున్నాం, అందరం కూర్చుని రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. రైతుకు 15 రోజులు పాలిచ్చే టైంలో వాట్ ఎవర్ ఇట్ మే బి మనం సంపాదిద్దాం, మనం ఎలా చేయాలో అలా ప్రయాణం చేద్దాం, మనం ₹65 పెంచుదాం అని చెప్పి భారతదేశంలో అత్యధిక ధర మేము బోనస్ ఇస్తా కూడా కృష్ణా మిల్క్ ఏప్రిల్ 1వ తారీఖున నేను తీసుకోలేదు. వినియోగదారుల మీద భారం మోపలేదు. వినియోగదారుడి మీద ఎప్పటికప్పుడు మాకు రైతు వినియోగదారుడు 2 కళ్ళు. మేము ఇవాళ కూడా మేము 6.5 గోల్డ్ ఎక్కువ, మా పాలు మా విజయ గోల్డ్ అనేది 6.5 గోల్డ్. అది ఎక్కడ భారతదేశంలో అంత క్వాంటిటీ, అంత హై క్వాంటిటీ 6.5 గోల్డ్ అమ్మేది ఏ యూనియన్ కూడా లేదు భారతదేశంలో. 6.5 గోల్డ్ మేము ఇవాళ, నేను వచ్చినాక మార్కెటింగ్ ఇవాళ 5 లక్షలకు వెళ్ళాం.
3,50,000 ఆ రోజు 3 లక్షలు మొత్తం పాలు పెరుగు అన్నీ కూడా కలిపి 3 లక్షలు ఉండేది. నేను ఒక పాలే 3,50,000 లీటర్ల పాలు అమ్మటం, బై ప్రొడక్ట్స్ పెరుగు కానీ ఇవన్నీ ఒక 150 టన్నుల దాకా, అంటే 1,50,000 లీటర్లు, అంటే 5 లక్షల లీటర్లు నేను ఇవాళ పెరుగు కానీ ఏదైనా కానీ 5 లక్షల లీటర్లు ఇప్పుడు పాలు ప్రాసెసింగ్ జరుగుతుంది. వ్యాపారాన్ని మనం విస్తరించడం వలన మేము ఆ దిశకు తీసుకెళ్ళాం. దీంట్లో ఈ దిశలో భాగంగానే మాకు ఉన్నటువంటి కలర్ బ్లాక్ అంతకుముందే శంకుస్థాపన చేసి నేను చైర్మన్ అయ్యేసరికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని రేపు సమ్మర్ నాటికి అయిపోవాలని, మే నుంచి మళ్ళీ వచ్చే ఫిబ్రవరి మార్చి నాటికి మనం మొన్న సమ్మర్ నాటికి అయిపోవాలనే ఉద్దేశంతో హుటాహుటిన మాకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మా ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా కమిట్మెంట్తో ప్రాసెసింగ్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ, మార్కెటింగ్లో కానీ, ఆఫీస్లో కానీ, అది కరోనా అవ్వచ్చు, కరోనా లేకపోవచ్చు, వితౌట్ టైమింగ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగరూకతతో వాళ్ళ ఆరోగ్యం కంటే మిన్నగా, కుటుంబం కంటే మిన్నగా దీంట్లో ఉన్నటువంటి పాల సొసైటీ అధ్యక్షులు ఎంత కమిట్మెంట్గా ప్రొక్యూర్మెంట్ తేయడం, గ్రామాల్లో ఇబ్బందులు పడి పాలు పంపిస్తూ ఉంటాడో, రైతు ఎంత, మా అందరికీ కూడా అధినాయకుడు రైతు. ఆ పాలు పోసేటువంటి రైతు మాకు ఓనరు, మాకు బాస్. ఆ రైతు ఎంత కష్టపడి పేడకాళ్ళు తీసి పాలు పంపిస్తూ ఉన్నాడో అంతకంటే ఎక్కువ కష్టపడి మా సొసైటీ అధ్యక్షులు అవ్వచ్చు, మా పాలకవర్గం అవ్వచ్చు, మాకున్నటువంటి అధికారులు అవ్వచ్చు, అంతకంటే సేమ్ అదే రకమైనటువంటి కష్టంతో పనిచేయటం వలన మేము ఆ కరోనా టైంలో కూడా ఆ పాలు టైంకి ఇవ్వటం కానీ, ఆ క్వాలిటీ కలిగినటువంటి పాలు మాకు 50 సంవత్సరాల నుంచి మీరు ఒకసారి చూస్తే వినియోగదారుడు కృష్ణా మిల్క్ యూనియన్ విజయ పాలను మాత్రమే తాగుతాడు. ఇవాళ మీకు ఈ సందర్భంగా చెబుతున్నా, తెలంగాణ నుంచి విజయ అనేది ఫెడరేషన్కి సంబంధించింది. మాకు అందరికీ తెలంగాణలో ఇప్పుడు విజయ ఉత్పత్తిదారులకు సంబంధించి అది మీకు సంబంధించింది కాదా? అంటే విజయ అనేది యాక్చువల్గా విజయ అనేది కృష్ణా మిల్క్ యూనియన్లో ఆ పేరు విజయవాడ, దాని మీద విజయ బ్రాండ్ అనేది ఇదే సంస్థలో ఆ రోజున ముత్యాల రాజయ్య గారు కానీ, రంగయ్య చౌదరి గారు కానీ, మీకు ఎన్నేని వెంకటేశ్వరరావు కానీ, పర్వతనేని జగన్మోహన్ రావు కానీ, వీళ్ళందరూ కూడా కలిపి పాలు ఆ రోజున కుడితొట్టులో పోసేటువంటి రోజులో 59వ సంవత్సరంలో వీళ్ళు కలిసి ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ రోజున యూనిసెఫ్ నిధులు వస్తే యూనిసెఫ్ వాళ్ళు వచ్చి ఈ 5గురు కలిపి యూనిసెఫ్ వాళ్ళని గ్రామాల్లో తీసుకెళ్తే ఆ పాలు పితికే విధానం, మజ్జిగ తీసే విధానం, తర్వాత వేస్ట్ అయిపోయిన కుడితే ఇవన్నీ కూడా చూసి యూనిసెఫ్ నిధులు ఇస్తాం మేము, మీరు పాలపొడి ఫ్యాక్టరీ మేము బయట నుంచి తీసుకొచ్చి పాలపొడి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది, మీరు ఇక్కడ పాలపొడి ఫ్యాక్టరీ కట్టుకోండి అంటే ఆ రోజున ప్రభుత్వం, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ వారికి దీనికి పొలాన్ని ఇచ్చి, ఆ రోజు రైతుల డబ్బు కూడా కొంత ఉండటం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ భూమిని ఇక్కడ ఇచ్చి, ఆ రోజు కురియన్ గారు వీళ్ళంతా కూడా కలిసి సెలెక్ట్ చేశారు, ఇచ్చి ఈ స్థలాన్ని ఇచ్చేయడం జరిగింది. దాన్ని ఆ రోజున ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మిల్క్ ఫ్యాక్టరీ ఉండేది 59లో. దాని తర్వాత 85లో కృష్ణా మిల్క్ షెడ్గా రూపాంతరం చెందింది. దీంట్లో అది ఫెడరేషన్కి ఎప్పుడైతే ఇది ఉండి ఫెడరేషన్కి వెళ్ళి ఇదేందో, దాంట్లో విజయ అనేది ఇక్కడ పెట్టిన బ్రాండ్ని ఫెడరేషన్ అందరూ కూడా కలవటం వలన ఫెడరేషన్ ఉమ్మడి బ్రాండ్గా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఉమ్మడి బ్రాండ్గా అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయవాడ కూడా మా దగ్గరకు వచ్చి పాలు అమ్మకానికి ప్రారంభించారు. కానీ ఎవరు ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎవరు ఎటువంటి పేర్లతో వచ్చినా, ఎవరు ఎటువంటిది వచ్చినా, కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పుడున్న మిల్క్ యూనియన్స్ అన్నిటికన్నా ఎక్కువ చరిత్ర, సంవత్సరాల అనుభవం ఉన్నది ఇదొక్కటే. ఖచ్చితంగానండి. తెలంగాణలో ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు మీ యూనియన్తో పోల్చుకుంటే? మేము ఎవరితో కాంపిటేటరు అంటే దీంట్లో ఎవరైనా ఆ రైతుకి పాలు ఇవ్వటానికి, రైతులకు డబ్బులు ఇవ్వటానికి ఇచ్చే సంస్థను ఏదైనా మేము ఆహ్వానిస్తాం. నేను దాంట్లో కాంపిటేటర్ అని ఎవరు అనుకోం. కానీ మా వినియోగదారుడికి కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఆ యొక్క ఇచ్చేటువంటి క్వాలిటీ మీద మేము 54 రకాలైనటువంటి టెస్టులు చేస్తాం. ఎక్కడా మా ఉద్యోగస్తులు కానీ, మా వాళ్ళు కానీ రాజీ పడకుండా మా పాలు కానీ, పెరుగు కానీ ఇవాళకి మేము 5 లక్షలు అమ్ముతున్నా, మా మార్కెట్ డిమాండ్ ఇంకంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ కొత్తగా ఏలూరులో పాలల్లో కూడా కొంత సీసం
బ్లడ్ ఇట్లాంటి కొన్ని అవశేషాలు వస్తున్నాయని చెప్పి అంతుచిక్కని వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. దాంట్లో పాల విక్రయాల్లో కూడా ఉందని వార్తలు వినవస్తున్నాయి. దీంట్లో వాస్తవం అంతా మీ పాల విక్రయానికి మీరు 59 రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటున్నారు. శుద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి క్వాలిటీ టెస్టింగ్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీస్తూ ఉన్నారు? మేము అసలుకి 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ అవుతూ ఉంటాం. టెస్టులు చేయటంలో ప్రతిరోజు కూడా 54 టెస్టులు చేసి పాలు గ్రామంలో వచ్చినటువంటి పాలు ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మాకు లోపలికి వచ్చినా కూడా మా సొసైటీలో చేసినా ఎక్కడ చేసినా అన్ని టెస్టులు చేసినాక మాత్రమే మేము యూనియన్లో పాలు తీసుకుంటాం తప్ప లేకపోతే ఒక్కటి కనుక అయినా సరే రిజెక్ట్ చేసేస్తాం పాలని. అసలు పాలు ఏ పాలని కూడా ఏది మాకున్నటువంటి 54 టెస్టులో ఒక టెస్ట్ తేడా వచ్చినా సరే, అందుకే వినియోగదారుడు కృష్ణ మిల్క్ యూనియన్ నమ్మకం. ఎక్కడా కూడా క్వాలిటీలో తేడా రాదు. 364 రోజులు 24 గంటలు ఎక్కడా కూడా క్వాలిటీలో ఎనీ టైం పాలైనా పెరుగైనా మా పాలల్లో విజయవాడలో విజయ పాలల్లో కృష్ణా మిల్క్ యూనియన్ పాలల్లో వెన్నపోస తీసుకుని నెయ్యి పోసుకునే వాళ్ళు 80% మంది ఉంటారు. అన్ని స్థాయిల్లో ఉన్నారు కూడా, కింద నుంచి పై వరకు కూడా. దీంట్లో పాలల్లో ఇవాళకి మజ్జిగ చిలికి దాన్ని వెన్నపోసను వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళకి కూడా అంత ఫ్యాట్ క్వాంటిటీ కలిగింది భారతదేశంలో. మేము చాలా గర్వంగా చెప్పగలం. భారతదేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ బ్రాండ్ మాత్రమే. ఇవాళ తెలంగాణ విజయవాడ వచ్చింది, అది మాకు సంబంధం లేదు. అది వినియోగదారుడికి కూడా తెలుసు. విజయ అని ఉన్నంత మాత్రాన విజయ విశాఖ ఆలువేరు, విజయ తెలంగాణ ఆలువేరు, అది వినియోగదారుడు ఇవాళ అన్ని కూడా పూర్తిగా వచ్చినాయి. వాళ్ళకి అసలుకి పాలు క్వాలిటీ తెలుసు. ఈ విజయ పాలు అవునా కాదా అని వాళ్ళ ప్యాకెట్ చూడకుండా పాలు తాగి చెబుతారు. మా పెరుగు చూసి చెబుతారు. ఫంక్షన్లకు వెళ్తే విజయ పెరుగు చూసి ఇది విజయ పెరుగు కాదని వాళ్ళే చెబుతారు. విజయ పెరుగు కావాలని వాళ్ళు కూడా వంట వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మాకు విజయ పెరుగు వాడని అని చెప్తారు. అంటే ఆ టేస్ట్ అటువంటిది. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ రోల్ మోడల్, ఆయనకి డైరీ ఫామ్ హెరిటేజ్, మీ పోటీ వాళ్ళతో కూడానా? ఎవరైనా అంటే అది అక్కడ వరకు. దీంట్లో ఇది వ్యాపారం, ఇది సంస్థ, ఇది మా బాస్ రైతు. కృష్ణా మిల్క్ యూనియన్కి యజమాని రైతు. ఖచ్చితంగా దాంట్లో ఆ రైతుకి మాకు వ్యాపారంలో ఎవరైనా ఇప్పుడు 650 రూపాయలు మేము రేట్ ఇచ్చాము. మేము ఇచ్చినాక ఎవరైనా ఇచ్చారు. మా కాంపిటేటర్గా ఉన్న మేము వెస్ట్ గోదావరి కొంటాం, ఈస్ట్ గోదావరి కొంటాం, ప్రొక్యూర్మెంట్లో మేము ఇవన్నీ కూడా మేము ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మా వెనక వచ్చి రేట్ ఇచ్చారు. రైతు హ్యాపీ. మా ఉద్దేశంలో మేమేమిటం ఒకటే కాదు. మా ఇప్పుడు మొన్న అమూల్ వచ్చింది, నేను 9 నెలల నుంచి ఏదైతే రేట్ ఇస్తున్నాం ఇప్పుడు అమూల్ వచ్చి కూడా ఆ రేట్ ఇచ్చింది. అంటే కొత్త సంస్థలు రావడం, కాంపిటీషన్ ఉంటే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడంతో రైతులకి కొంతవరకు వెసులుబాటు కలిగినా ఇక్కడ ఎవరూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న సంస్థలకి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అమూల్ సంస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చాలా ఏదో ఉపయోగం కలిగేటట్టుగా చాలా రైతుల జీవితాలు, పాడి పరిశ్రమలోనే కొత్త వెలుగులు వస్తున్నాయి అమూల్ ద్వారా అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక చైర్మన్గా? నేను అది హెరిటేజ్ అయినా, అమూల్ అయినా, మోడల్ అయినా, ఎనీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ఫార్మర్ వీఆర్ హ్యాపీ. మేము ఇది రైతుల కోసం, మా ఓనర్ రైతు, మా పాలు, మా రైతు, మా లాభాలు. మా ఉద్దేశం అదే, మా నినాదం అదే, మా 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 కమిటీ కూడా, మా బోర్డు యొక్క ఆలోచన కూడా అదే. మా రైతు ఇచ్చినటువంటి పాలని మా రైతుకి లాభాలు సంపాదించి దానికి ఇవ్వడానికి ఆ రైతులకు ఇంకెవరైనా హెచ్చుగా ఇవ్వటాకే. నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడుతా ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఒక ఆహ్లాదకరమైనటువంటి పోటీలో ఉండాలని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ వర్డ్స్.